హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. చాలా రోజుల తర్వాత మాస్ రాజా రవితేజ ఈరోజు మాస్ జాతర సినిమా రిలీజ్ అయింది. సో ఇప్పుడు అక్కడే ఉన్నాం, ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. సో మామూలుగా కాదు, క్రౌడ్ చాలా ఫిల్ అయింది. సో వస్తున్నారు, చూద్దాము అసలు సినిమా ఎట్లా ఉంది. ఆడియన్స్ చాలా ఇదిగా ఉన్నారు, ఈగర్గా వెయిట్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత మాస్ జాతర వాళ్ళ ఆడియన్స్కి ఫీస్ట్ అనే చెప్తున్నారు. సో ఎలా ఉంది ఏంటి, శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. జాతర అబ్బా, రవితేజ గారు ఏమి యాక్టింగ్, ఏమి డాన్స్, ఏమి ఫైట్లు, అబ్బా చెప్తున్నాను, వేరే వేరే లెవెల్లో తీశారు అసలు యాక్టింగ్. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అన్న. అసలు శ్రీలీల గారు డాన్స్ ఏంటి అసలు చెప్పండి, అసలు మాటలు రావట్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మాటలు చెప్పలేను. సాంగ్స్ అసలు అబ్బా ఏమి సాంగ్స్, అసలు 3 సాంగ్స్ ఉన్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఓలే హోలే ఓలే హోలే ఆ సాంగ్ అయితే ఇక తీసిరు. అసలు 3 ఐటమ్ సాంగ్స్ లోనే ఉన్నాయి. ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా ఎలా ఉందో దానికి 3 4 ఎక్కువ ఉందన్న సినిమా. అసలు ఎంత ఆ పర్సనాలిటీ, ఆ యాక్టింగ్, ఆ లుకింగ్, ఆ పోలీస్ అండ్ రైల్వే ట్రాక్ పోలీస్ అంటే ఏంటో అనేది ఒక చూపించారన్న. రవితేజ అంటే మాస్ జాతరనా అసలు ఏంటి ఆ మీసం, ఒకప్పుడు విక్రమార్కుల్లో ఉన్న మీసం తిప్పుకుంటూ ఆ ట్రైన్ సీను, అసలు మన ఇడియట్ మూవీలో ఉన్న ఒక డాన్స్ స్టెప్ అన్ని, ప్రతి ఒక్క సీన్ టు సీన్ క్లియర్ కట్ గా చూపించారు. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ ఫైట్. రాజేంద్ర ప్రసాద్ గారి ఒక ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్ లో, అక్కడ ఫైట్ సీన్ లో గన్ తో కాలుస్తుంటే ఒక సాంగ్, ఓల్డ్ సాంగ్ పెట్టి, అది మాత్రం అయితే నాకైతే ఫుల్ కామెడీ డైలాగ్స్, కామెడీ ఫైట్స్, వేరే లెవెల్ యాక్టింగ్. థ్యాంక్ యూ. పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకున్నప్పుడు ఆ సినిమా గురించి చెప్పుకోవచ్చు. 90mm రాడ్డు మాస్ జాతర కాదు, ఇది వేస్ట్ జాతర. వెర్రీ 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 బ్యాడ్ డైరెక్షన్, వెర్రీ బ్యాడ్ డైరెక్షన్. వెర్రీ అంటే వెర్రీ, కొరియోగ్రఫీ బాగాలేదు, డైలాగ్ వర్షన్ ఏదో సెమెంటెన్స్ గా తీసారు అంతే. ఒక్క 90mm రాడ్డు పైసలు ఇచ్చి రివ్యూ చెప్పించుకుంటున్నప్పుడు అర్థం చేసుకోండి ఇది రాడ్ అని. ఆబ్వియస్లీ బాగాలేదు, అందుకే ఇంత డిలే అయిందేమో సినిమా. నాకైతే 1% కూడా నచ్చలేదు, నాకే కదా ఎవరికి నచ్చదు. ఏముండదండి, ఒకసారి చూసిందని మళ్ళీ చూడబోద్దు కదా, ఎవరు తెలియదండి. ఏం కామెడీ లేదు, ఏమి లేదు, జీరో. ఏం బాగాలేదు. ఎవడండి అన్నది, డైరెక్టర్ పేరు కూడా గుర్తురాట్లేదు. నిజంగా అంటే ఖాళీగా అయిన ఉండే అన్నారు రవితేజ్ అన్న. కథే లేదు దీంట్లో. ఆడు పోలీసు కాదంట, ఏం కాదు, గంజాయి గురించి పట్టుకుంటాడు, కానీ వాళ్ళ లవర్ మాత్రం గంజాయి అమ్ముతుంది. ఇవన్నీ అసలు 1% కూడా వర్తబుల్ కాదు. టికెట్ కొనుక్కుని సినిమాకి వచ్చేవాళ్ళు వర్తబుల్ కాదు. మా జాతర బాగుంది, కొంచెం బెటరే, కానీ ఇదంతా మంది కొన్ని వస్తాయి, కొన్ని కలిపినాయి. అంటే రవితేజ కొన్ని మూవీస్ అన్ని కలిపేసి సాంగ్స్ పెట్టేశారు. కొన్ని మనం చూసే వాళ్ళకి బాగుంటుంది, కొన్ని బాగోదు అంటే. కానీ నాకు నచ్చింది, యాక్షన్ బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ చూడు కొంచెం వే సర్టిఫికేట్ ఉంటుంది, జాగ్రత్త. మాస్ జాతర మాసోడి ఆట ఆడినట్టుంది. రవితేజ గారు ఆఫ్టర్ లాంగ్ 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 టైం మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు. డైరెక్షన్ బాగుంది, అండ్ నవీన్ చంద్ర అన్న విలన్ రోల్ మళ్ళీ ఎన్టీఆర్ గారి సినిమాలో ఒకటి చేశాడు, తర్వాత మళ్ళీ ఇదే. సో బీభత్సంగా ఉందన్నమాట ఆయన విలన్ క్యారెక్టర్, అది కూడా. అండ్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. అండ్ సాంగ్స్ నెగిటివ్, సాంగ్స్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ సాంగ్స్ లేకుండా ఉంటే మటుకు సినిమా ఇంకా అదిరిపోతుంది. కుదిరితే సాంగ్స్ కట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే సినిమా పీక్స్. చాలా బాగుంది, మాసోడి జాతరకు అనిపించింది నిజంగానే. మాస్ మహారాజా కంబ్యాక్ అనమాట, గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఓవర్ మాస్ ఫైట్స్ కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్. ఆ యాక్షన్, ఆ హై మామూలుగా లేదు. శ్రీలీల ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్, అజయ్ ఘోష్ గారు, నవీన్ చంద్ర అన్న ఆయన హైలైట్. అసలు ఆయన విలన్ రోల్లో కొంచెం రవితేజని డామినేట్ చేసినట్టే అనిపించింది. బాల్ రేట్ని మించిపోయింది అనమాట కంప్లీట్గా. అండ్
ఓవరాల్ గా అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ఎట్లా ఉంది? బాగుంది బాగుంది. అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు. లేదు అలేం లేదు, ఇప్పుడే షో వచ్చింది కదా, బాగుంది సినిమా సూపర్ ఉన్నది. 100 days మహారాజా మాస్ సూపర్ హిట్ మాస్ మహారాజ్ సూపర్. అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు. ఏం లేదు బాగాలేదని ముచ్చట లేదు, సూపర్. పుష్ప మాస్ ఉన్నప్పుడు ఇది మాస్ అంతకు మించిన మాస్ ఉన్నది. సినిమా బలుపు క్రాగు తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ అండి. ధమాకా రవితేజ గారు సీరియల్ కాంబినేషన్, ద్వితీయ జన్మ, సితారా ఎంటర్టైన్మెంట్. సినిమా సూపర్ డూపర్ హిట్. మాస్ జాతర టైటిల్ పెట్టినందుకు మాస్ మహారాజా రవితేజ గారి సినిమా పోలీస్ క్యారెక్టర్లో ఎరగదీసేశాడు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థకి ఈ మాస్ జాతర, భాను గారి డైరెక్షన్, భీమ్స్ గారి సంగీతం చాలా ఎక్సలెంట్ గానే, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. రైల్వే కానిస్టేబుల్ గారు రైల్వే స్టేషన్ లో చాలా ఎక్సలెంట్ గా చేశాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. రేట్ 3.1 అండి. జై రవితేజ. నా ఇప్పుడే చూశాను మాస్ జాతర సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రవితేజ గారు లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఆయన ఒక 20 years బ్యాక్ వెళ్ళారనమాట. అంత బాగుంది సినిమా అయితే. నిజంగా చాలా బాగా మంచి హిట్ అనమాట మాస్ జాతర రవితేజ గారికి. అలాగే డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ కానీ త్రూ అవుట్ ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు, ప్రతి సీన్ నవ్వుతూనే ఉంటారు. హైపరాది కానీ, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కానీ, నరేష్ గారి క్యారెక్టర్ కానీ, శ్రీలీల కామెడీ కానీ త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ బ్లాక్ బాస్టర్ అనమాట. సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళి ఆ విలన్ నవీన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఆ డైలాగ్స్ ఫెయిల్ అయ్యి, సాంగ్స్ బాగున్నాయి, సో అన్నీ బాగున్నాయి అనమాట. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట మాస్ జాతర. సో చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. రవితేజ గారిని మళ్ళీ ఒక 20 years బ్యాక్ ఎలా చూసారో అలా చూసినట్టు ఉంటుంది. సో ఫ్యాన్స్కే కాదు. ఎట్లా ఉంది మాస్ జాతర? బాగుంది. ఫైట్స్ నచ్చినాయా? మంచినాయి. నీకు ఏది బాగా నచ్చింది సినిమాలో? డాన్స్ నచ్చిందా? సాంగ్స్ నచ్చినాయా? సాంగ్స్ ఎట్లా ఉంది మాస్ జాతర? బాగుంది. ఎంత నచ్చిందా నీకు? రవితేజ గారు అసలు నిజంగా వేరే లెవెల్లో చూపించారు. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంతో పాటు కొత్తదనం చూపించడం అనేది చాలా మంది డైరెక్టర్లకు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అలాగే హీరోలు చాలా మంది ఏంటంటే కొత్త డైరెక్టర్ అవకాశం ఇస్తే ఎలా తీస్తుంది ఏంటి అన్నట్టు ఉంటుంది. కానీ ఆడియన్స్కి మాత్రం ఒక మంచి పండుగ అనుకోవచ్చు. మాస్ జాతర చాలా బాగుంది భయ్య, సినిమా చాలా బాగుంది. ఆ శ్రీలీల రవితేజ గారి కాంబినేషన్, ఆ డ్యాన్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఎవ్రీథింగ్ ప్యూర్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఎమోషనల్ బాగుంది భయ్య. ఆ సెకండ్ హాఫ్ కోసం వాళ్ళకి మాత్రం ఇంకా వేరే లెవెల్ అనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతారు, సెకండ్ హాఫ్కి ఇంకా అయిపోతుంది అనమాట సినిమా. చాలా బాగుంది అన్న, పర్లేదు చూడొచ్చు. సూపర్ హిట్, చాలా బాగుంది. రవితేజ గారి వింటేజ్ లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారిది రవితేజ గారు చాలా బాగుంది. శ్రీలీల గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు. లేదు చాలా బాగుంది. చూడవలసిన జోకులు ఉన్న సినిమా బాగుంది. మాస్ జాతర సినిమా ఎట్లా ఉంది అప్పుడు? చాలా బాగుంది అక్క. కొన్ని సార్లు బోరింగ్ అనిపించింది కానీ బాగానే ఉంది. సూపర్ కి లాస్ట్ అంటే సాంగ్స్ అన్నెసరీగా పెట్టారంటారు, ఏమంటారు? లేదు, ప్రతి కొంచెం ఫీలింగ్ కి, కొంచెం ఎమోషన్ కి లవ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ రీజనబుల్ గా బాగానే ఉంది. శ్రీలీల గురించి ఏం చెప్తావు? శ్రీలీల ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్? బాగానే ఉంది అక్క. కంపేర్ టు ఆల్ అదర్ ఫిలిమ్స్ చాలా బాగుంది. యావరేజ్, నైస్. 7. చంద్ర గారు విలన్ గా చేశారు చాలా రోజుల తర్వాత. అవును, నవీన్ చంద్ర గారు నార్మల్ గానే ఉంది. మరీ అంత ఎక్కువగా ఓవర్ హైప్ కింద ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఓకే ఇష్ గా ఉంది. నాట్ వెరీ గుడ్, నాట్ వెరీ బ్యాడ్ టైప్. అవుట్ ఆఫ్ లైక్ 7-8 అలా వస్తుంది అంతే. అంటే ఈ డేస్ వెయిట్ చేసినందుకు ఫీస్ట్ కాదంటారా ఆడియన్స్ కి? మేబీ నాట్, అంటే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. బట్ నార్మల్ యావరేజ్ వ్యూవర్ కి అయితే బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది కామెడీ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ కావాలి బాగుంది. శ్రీలీల డాన్స్ గురించి ఏం చెప్తారు? బాగుంది, బాగా చేస్తారు. దీంట్లో నవీన్ చంద్ర విలన్ గా చేశారు కదా, చాలా రోజుల తర్వాత. బాగా చేస్తారు, ఇంటెన్సిటీ ఉంది. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు స్పెషల్ గా చాలా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అది సెకండ్ హాఫ్ లో కామెడీ చాలా బాగుంది. ఫైటింగ్ సీక్వెన్స్ లో బాగుంది. శ్రీలీల డాన్స్ బాగుంది. ఓవరాల్ గా మీకేం బాగా నచ్చింది? నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ చాలా బాగా నచ్చింది నాకు. 3.5 to 4. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. రవితేజ రవితేజ సో చాలా మంది యావరేజ్ ఉందంటారు, దాని గురించి ఏమంటారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. యువర్ పర్స్పెక్టివ్ వాళ్ళది. నాకైతే నచ్చింది. రవితేజ గారి కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చా? ఎస్ అనుకోవచ్చు. అంటే ఏంటి హైలైట్స్ ఏంటి? హైలైట్స్ యాక్షన్, ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి యాక్షన్స్. ఒక టైప్ ఆఫ్ యానిమల్ చూసినట్టు అనిపించింది నాకు. కామెడీ అసలు సూపర్. చాలా రోజుల తర్వాత రవితేజన్ కామెడీ జానర్ లో చూసాము. రాజేంద్ర ప్రసాద్ గారి అపియరెన్స్ ఎట్లా? అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. ఒక సీన్ లో క్యామియో బాగుంది.
ఎస్ వర్త్ వాచ్. ఈడియట్ సీన్స్ ఏమైనా రీక్రియేట్ చేసినారా బ్రో? సాంగ్స్ అవన్నీ పెట్టినారు కదా, మన ఇదంతా అవన్నీ ట్యాగ్ లైన్స్ కూడా పెట్టినారు. సాంగ్ కూడా పెట్టారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అవి కాకుండా ఇంకేమైనా యాడ్ చేసినారా ఈడియట్ నుంచి? వీడియోని మీరు చూడండి వెళ్ళి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.